ఎవరు సాక్రిఫైస్ చేయమన్నారు మిమ్మల్ని? సాక్రిఫైస్ కాదు ఇది, అగైన్ ఇది సాక్రిఫైస్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఇది సాక్రిఫైస్ కాదు. వెళ్ళొద్దని చెప్పారు. వెరీ గుడ్. ఎవరు వెళ్ళొద్దని? నా ప్యాషన్, నా మనసు. ఎందుకని అంటే నేను మీకు అర్థం అవడానికి ఇందాక మీరు అడిగారు కదా, ఇప్పుడు మా భార్య లేదా పాస్టర్ గారి యొక్క వైఫ్స్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళన్నీ వదులుకొని వాళ్ళ కెరీర్ని వదులుకొని మాకు సహకరిస్తున్నారనే పదం దగ్గర వచ్చింది ఇదంతా కదా. సో మేము దేవుని మీద ప్యాషన్తో మాకు మిగతా వాటిలో వచ్చింది ఏ లాభకరమైనదైనా సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని, లాభకరమైన ప్రతి దాన్ని కూడా నష్టంగా ఎంచుకొని మేము దేవుని పరిచర్య చేస్తాం. ఈ దేవుని పరిచర్య చేసినప్పుడు మరి మీకు డబ్బులు రావా అంటే వచ్చిన సందర్భాలు ఉన్నాయి మేడం, లేక అలమటించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆకలిస్తే అన్నం తినడానికి రైస్ లేకని సందర్భాలు ఉన్నాయి, కూర వండుకోవడానికి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అదే ఆహారాన్ని కొన్ని వందల మందికి పంచిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దేవునిలో ఉండే కష్టాలు మాకు తెలుసు, ఈ దేవునిలో ఉండడం వలన వచ్చే నష్టాలు మాకు తెలుసు, ఎదురయ్యే ఇబ్బందులు మాకు తెలుసు, ఎదురయ్యే అవమానాలు మాకు తెలుసు. అయినా కూడా ఈ దేవుని పరిచర్యలోనే బ్రతుకుని సాగించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయం, ఆ ప్యాషన్తో ఈ పరిచర్యలోకి వస్తాం, ఈ సేవలోకి వస్తాం. ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఈ పరిచర్య చేసే విధానంలో కానీ మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి కానీ దేవుడు హర్షించి మెచ్చుకొని కాస్త అంగీకరించి ఆశీర్వదించిన సందర్భాలు ఉన్నాయి, కష్టాలని అనుభవించే సందర్భాలు ఉన్నాయి. కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేము, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత దేవుని తోలనాడము. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాము. ఇది కొంతమందిమి. ఇలాంటి పరిచర్యలో మాతో సహకారిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాల్లో బాధ్యత వహిస్తారు. ఈ కార్యక్రమాలని ఏమంటారు, వాళ్ళు కూడా నడిపించడానికి అడుగు వేస్తారు. సో వీళ్ళని పాస్టమ్మ గారు అని అనడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ కార్యక్రమాలు చేయొచ్చు. అంటే వీళ్ళకి సపోర్ట్గా రావడానికి కదా వచ్చారు. సో అందుకని వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. కానీ చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది మేడం. దానివల్ల జనాల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు అదే కదా మా బాధ. ఇప్పుడు మేము అదే బాధపడుతున్నాం. మా బాధ కూడా అదే యాక్చువల్లీ. ఇప్పుడు మేము ఇన్ని చదువులు చదువుకొని ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీస్లో ఎంత సెక్యులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, ఇలాంటి అవకాశాలు ఉన్నా కూడా ఇలాగ నా పరిచయం చేయాలంటే, ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ గారు మేడం, మా నాన్నగారు పాస్టర్ గారు కదా అని చెప్పి నేను పాస్టర్ని అయిపోలే. ఎందుకని మా నాన్నగారి తర్వాత ఆ చర్చిని నేనే చూసుకోవాలి? ఇదేమన్నా బిజినెస్సా సార్? ఎగ్జాక్ట్లీ, చాలా అలాగే జరుగుతుంది సార్. అలా జరుగుతున్నాయి మేడం, జరుగుతున్నాయి. కానీ ఇది అలా కాదు. సో నేను మా నాన్నగారు స్థాపించిన సంఘానికి కాపర్ అవ్వాలి అంటే మా నాన్నగారి సంతానంలోంచి వచ్చిన వారిని కనుక అది నేను దానికి హక్కుదారిని కాదు. ఒకవేళ అలాగుంటే బిల్డింగ్కి నేను ఓనర్ అవుతానేమో కానీ ఆ సంఘానికి, ఆ విశ్వాసులకి నేను నాయకుని అవ్వకూడదు. అలాగా నేను అలాగ అవ్వాలి అనుకుంటే నేను ప్రాపర్ వేలో థియలాజికల్లీ ట్రైన్డ్ అయ్యి గ్రాడ్యుయేషన్ తీసుకొని ఆర్డినేషన్ అయ్యి అప్పుడు నేను ఆ సంఘ పరిచయం తీసుకోవాలి అనే దృక్పథంతో నేను నా లైఫ్ని ఈ ప్యాషన్తో నడిపించుకున్నా. సూపర్ సార్. ఇలాగా అంటే తండ్రి తరాలకు, మా తండ్రి ఫాదర్ కాబట్టి నేను ఫాదర్ అయిపోతా అని నిన్న మొన్నటి వరకు గాలికి తిరుగుతారు సార్. కట్ చేసి ఇప్పుడు ఫాదర్ గారు పోయారు, లేదంటే దేవుడు పరలోకానికి వెళ్ళారు అనుకుందాం. నెక్స్ట్ వీళ్ళు సీట్ ఎక్కేస్తున్నారు. జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు, కనీసం అసలు ఇది చేయాలనే తెలీదు. చాలా మంది బుద్ధి తక్కువ మాలోళ్ళు మనుషులను మ్యానిపులేట్ చేసి మిగిలిన ఎవరైతే చదువుకుంటున్నారో, ఇప్పుడు మీరు చదువుకున్నారు, మీరు ఇప్పటి వరకు బయటికి రాలేదు, పాపులర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు చెప్పండి, నాకు రీజన్ చెప్పండి. అంటే మాకు వీటి మీద అవగాహన, వీటి మీద ధ్యాస ఉండదు మేడం. కానీ మిగిలిన వాళ్ళకి వీటి మీదే ధ్యాస. ఏం మాట్లాడితే పాపులర్ అవుతాం, ఏం మాట్లాడకపోతే పాపులర్ అవుతాము, ఏం మాట్లాడాలి అని చెప్పి సెన్సేషనల్ గా వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు కొంచెం పాపులారిటీ తెచ్చుకోవాలి. మాకు పాపులారిటీ మీద వాటి మీద ఎప్పుడు ఆశ ఉండదు. నాకు ఇంకొకటి వస్తుంది, ఇప్పుడు పాపులర్ అయ్యారు అనుకోండి, పైసలు ఏమైనా ఎక్కువ వస్తాయా? అట్లా కాదు, అంటే అయ్యే సువార్త కూడికలు అవి పెడతారు కదా, వాటికి వెళ్ళినప్పుడు ఎక్కువ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుందా? వీళ్ళు ఫేమస్ కాబట్టి వీళ్ళని పిలుద్దామని ప్రతి ఒక్కరికి ఉంటది, ఫేమస్ అయిన వాళ్ళనే పట్టుకు రావాలని. అప్పుడు ఏమైనా పైసలు ఏమైనా ఎక్కువ వస్తాయా? దానివల్ల ఏమన్నా ఇదంతా
ప్లానింగ్ అంటారా ఫేమస్ అవడానికి? ఒక చిన్న మాట అడుగుతాను, చెప్పండి. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. షూర్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుందాం. అవును. చాలామంది అందులో పాపులర్ అవ్వడానికి లేకపోతే ఎలాగోలా సిల్వర్ స్క్రీన్ మీద నా ఫేస్ కనిపించిన ఉద్దేశం మీద అవును. పల్లెటూరు నుంచి వచ్చేసి ఫిల్మ్ సిటీ చుట్టూ ఏదో చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు చిన్న ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేదా అసిస్టెంట్ డైరెక్టర్ గానో అలాగో వచ్చి మొత్తానికి ఒక ఫెమిలియర్ హీరో అయ్యే వరకు ఎదుగుతారు కొంతమంది. అలాగే ఎదిగిన వాళ్ళని బాగానే ప్రజలు ఆదరిస్తారు. ఎదగకుండా ఉండిపోయిన వాళ్ళు అలాగే చాలామంది మరుగుపడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రయత్నం అంతా దేనికి చేస్తున్నారు? ఒక స్థాయిలోనికి వస్తే ప్రజాదరణ పొందుకోవాలి అని. ఒకసారి ప్రజాదరణ పొందిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పేరొద్దు కానీ ప్రజాదరణ పొందిన చాలా ఫెమిలియర్ అయినటువంటి అదే యాక్టర్స్ ఎవరినైనా తీసుకోండి. ఒక ఫిమేల్ యాక్టర్స్ అవ్వచ్చు, యాక్ట్రెస్ అవ్వచ్చు, లేదా మేల్ యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. సపోజ్ మీ స్టూడియో ఓపెనింగ్కో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కో పిలిచామనుకోండి, అప్పుడు ఎప్పుడో పాతకాలంలో సూపర్ హిట్ అయినటువంటి యాక్టర్స్ని పిలుస్తారా? పిల్లరు కదా. ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరు ట్రెండింగ్లో ఉన్నారో ఎవరు ఫామ్లో ఉన్నారో వాళ్ళని పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు ఫ్రీగా వస్తారా? ఎందుకు వస్తారు? పైసలు ఖచ్చితంగా ఇవ్వాలి కదా. సో వాళ్ళకి అక్కడ దేన్ని బట్టి డిమాండ్? వాళ్ళు ప్రూవ్ చేసుకున్నటువంటి ఆ ప్లాట్ఫామ్ని బట్టి వాళ్ళకి ఆ డిమాండ్ వచ్చింది. అంతే కదా. అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మన ఇది సేమ్ అంటారా? అసలు ఈ పోలిక బాలేదు సార్, నచ్చలేదు. స్పోర్ట్స్ ఇండస్ట్రీ సేమ్ అంతే కదా. ఒక ఇప్పుడు ఈ రోజులో మహమ్మద్ అజారుద్దీన్ అని మన హైదరాబాద్ ఆయనే మన ఇండియన్ క్రికెట్కి కెప్టెన్గా ఉన్నాడు కూడా. ఇప్పుడు ఆయన వచ్చినా సరే పెద్ద ఏమన్నా కదా. అదే ఇప్పుడు ఏ కోహ్లీ గారినో లేకపోతే ఇంకా నాకు తెలియదు లేటెస్ట్ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇలాంటి వీళ్ళు ఎవరైనా సరే వచ్చారంటే ట్రెండ్ అవుతారు కదా కదా. అట్లానే నేను ఏమంటానంటే ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ నాన్న, ప్లీజ్ దయచేసి ఆ విధంగా ఆలోచించండి. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఇది కూడా ఒక రంగమే కదా. ఇప్పుడు ఈ దేవుని పరిచయం అనేది కూడా ఒక వేదిక, ఈ దేవుని పరిచయం చేయడం అనేది కూడా ఒక వృత్తి కదా. ఈ పనిలో నిపుణత గల వారిని అంటే నేర్పడతనం గల వారిని అంటే చక్కగా వివరించగలిగిన వారిని